అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత పుష్ప 2 కలెక్షన్లు భారీగా పెరిగాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పుష్ప 2 కలెక్షన్లలో పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోంది. వీకెండ్ అయిన రెండవ ఆదివారం డిసెంబర్ 15 ఈ సినిమా దేశవ్యాప్తంగా 75 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే శాట్మిల్క్ కథనం పేర్కొంది. తెలుగు వెర్షన్ 16 కోట్లు, హిందీ వెర్షన్ ఏకంగా 55 కోట్లు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లలో స్వల్ప మొత్తంలో వసూళ్లను రాబట్టిందని పేర్కొంది. ఆదివారం వచ్చిన భారీ కలెక్షన్లతో ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. దీంతో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూడవ భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. RRR 1230 కోట్లు, KGF చాప్టర్ 2 1215 కోట్లను పుష్ప 2 అధిగమించింది. ప్రస్తుతం బాహుబలి 2 1790 కోట్లు, ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ 2070 కోట్లు సినిమాలు మాత్రమే ముందున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బాహుబలి 2 కలెక్షన్లను కూడా పుష్ప 2 అధిగమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పుష్ప 2 దేశవ్యాప్తంగా 11 రోజుల్లోనే 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీ వెర్షన్లోనే 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.